హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మేమైతే గుడికి వెళ్తామన్నమాట. గుడికి వెళ్ళి వచ్చాక రాఖీ కడదామని. ఎప్పుడు మార్నింగ్ పడే రాఖీ పొన్నమేమో ఈరోజు మధ్యాహ్నం నుంచి పడ్డదనమాట. అందుకే మధ్యాహ్నం కట్టాలి కదా అనుకుంటున్నాం. నేనైతే రాఖీలన్నీ కొన్నాను కానీ ప్లేట్లో పెట్టి సిద్ధం చేయలేదన్నమాట. మళ్ళీ వీళ్ళందరూ వచ్చేస్తారు, ఇబ్బంది కదా, అన్నీ సరిగ్గా పెట్టేసి స్టార్ట్ చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయాను. ఈ డ్రెస్ తోటి అసలు ఉండలేకపోతున్నాను. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కన్ఫామ్గా మార్చేయాలి, అంత పెద్దగా ఉంది. ఒక్కొక్క రాఖీ కొన్నాను, షార్ట్ పెట్టాను కదా, అందులో కనిపిస్తుంది. నలుగురు తమ్ముళ్ళకి, ఇద్దరు తమ్ముళ్ళకైతే ఇక్కడ కట్టివచ్చు, ఇంకిద్దరు తమ్ముళ్ళకైతే బయటికి వెళ్ళాలి. వాళ్ళ ఫస్ట్ వీళ్ళిద్దరికి కట్టేద్దాం. ఇదిగోండి, రాజేష్కి కార్తిక్కి ఎప్పుడు ఒకేలాంటివి కడతాను. ఎప్పుడు అంటే ముందు ఇయర్ నుంచే కార్తిక్ పుట్టాడు కదా, అప్పుడు కూడా ఇద్దరికి ఒకేలాంటివి కట్టాను. ఇప్పుడు కూడా ఇద్దరికి ఒకేలాంటివి కడతాను అనమాట. అదొక హ్యాబిట్ నా విషయంలో అయితే. ఇంకా ఒక్కొక్క రాఖీ ప్లేట్లో పెట్టేసి పసుపు, కుంకుమ, ఇంకా అక్షింతలు, స్వీటు, హారతి, అంతే నా ఓన్ బ్రదర్స్కి హారతి ఇవ్వాలి కదా. నేను యాక్చువల్లీ ఎప్పుడు ఇలా సిద్ధం చేయను, రాగానే వెంటనే వేసేసి పెట్టేస్తాను అనమాట. బట్ కార్తిక్ వచ్చాడంటే పసుపు కుంకుమ నేను ప్లేట్లో వేసే కన్నా వాడి ఫేస్కి రాసుకోవడం ఎక్కువైపోద్ది. అందుకే వాడు వచ్చేలోగా నేను ఫాస్ట్గా అన్నీ ఒక దగ్గర సర్దేసి పెట్టేసామంటే ఇంకా వాడు వచ్చినా సరే ఏం టెన్షన్ ఉండదు. మేమైతే నార్మల్గా రెడీ అయ్యాం, వాళ్ళు ఎలా రెడీ అయ్యారో వెయిటింగ్ చూద్దామని. ఇదేంటి ఎంత రెడీ నార్మల్గా రెడీ అయ్యాను అని అంటుందని అనుకుంటున్నారా? అలా ఏం లేదు. నా విషయంలో అయితే ఇదే నార్మల్ రెడీ. స్వీట్స్ ఎప్పుడు నాకు ఆ స్వీట్ అంటేనే బాగా ఇష్టం. నాకు ఇష్టమని నేను కొనుక్కున్నాను అనుకోకండి, ఎవరికైనా సరే అదే ఇష్టం అనమాట. అందుకే సాహో స్వీట్స్లో అయితే వెళ్ళి కొన్నాను. ఇంకా కార్తిక్ వాళ్ళ కోసం అయితే వెయిటింగ్. హారతి ఇవ్వడానికి, హారతి మెయిన్ అసలు నాకు. ఇదిగోండి, మొత్తానికి సర్దేశాను అనమాట అన్నీ. హారతి సెకండ్ టైం అయితే ఇస్తున్నాను. ఫస్ట్ టైం కార్తిక్ పుట్టినప్పుడు కూడా ఇచ్చాను అనమాట. ఇంకా స్టార్ట్. కార్తిక్ వాళ్ళు అయితే వచ్చేసారు. మా చెల్లికి మా పిన్ని దాచేశారనమాట. ఎలా ఉందో అప్పుడే చూపించిన సర్ప్రైజ్ అనుకొని. ఇదిగోండి, కార్తిక్ రెడీ అయిపోయాడు. హీరో డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. డ్యాన్స్ వేయరా అని అనగానే సిగ్గుపడిపోతాడు యాక్చువల్లీ. ఇదిగోండి మా బుట్ట బొమ్మ చెల్లి. నేను ఒక బుట్ట బొమ్మ అయితే అది సెకండ్ బుట్ట బొమ్మ అనమాట మా ఇంట్లోని. మొత్తం పాపిడి బిళ్ళ, లంగా జాకెట్ ఫస్ట్ టైం వేయడం దానికి. చాలా బుజ్జిగా క్యూట్గా ఉంది. ఇంకిద్దరం ఇంత బాగా ఎందుకు రెడీ అయ్యామంటే మా రెడీ చూసి వీళ్ళు ఇన్ని నగలు వేసుకుంటారా, వీళ్ళు నగలకి తగ్గ డబ్బులు ఇవ్వాలనుకొని మా తమ్ముడాలు అనుకోవాలనుకొని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. రాఖీ పొన్నం కదా, 1:30 అయిపోయింది. ఇంకా కట్టపోయామంటే అందరూ వచ్చి కట్టేస్తారు, మేము కట్టడం అవ్వదనుకొని మా అమ్మ వాళ్ళు ఏమో వెళ్ళి మీరు ఫస్ట్ కట్టండి, తర్వాత అందరూ వచ్చి కడతారు అని అన్నారు. ఎవరు కట్టినా ఓకే మాకు, బట్ ఎంతైనా ఫస్ట్ కట్టింది వేరు కదా అనుకొని కట్టడం స్టార్ట్ చేసేస్తున్నాను. కిందటిసారి అయితే నేను, తమ్ముడు, కార్తిక్ కొన్నాం. ఈసారి ఎక్స్ట్రా చెల్లెలు వచ్చిందనమాట, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. మా కార్తిక్ చాలా గుడ్ బాయ్ అనమాట. ఎందుకంటే అందరూ రాఖీ కట్టినప్పుడు చిన్నపిల్లలందరూ ఏడుస్తారంట, నాకొద్దు నాకొద్దని. మా కార్తిక్ వాళ్ళ చెల్లి కట్టినప్పుడు ఏడ్చేయడో లేదో మీరే చూడండి. బట్ నేను కట్టినప్పుడు మాత్రం ఏడవడు, అలా బుజ్జిగా కట్టించుకుంటాడు అనమాట. లేకపోతే నేను తిడతానని వాడికి భయం. ఏం రాఖీ పున్నమో కానీ చాలా డేస్ నుంచి పిచ్చి అయిపోతున్నాను. ఎన్ని రాఖీలు కొనాలా, వాళ్ళకి ఎలా కట్టాలా, వీడియో ఎలా తీయాలా అని. బట్ ఇంతకీ రాఖీ పున్నం అయితే వచ్చేసింది. ఈరోజు ఈవినింగ్ చూడాలి మా ఫేస్లు. అప్పుడే రాఖీ పున్నం అయిపోయిందా, మళ్ళీ రేపు అయితే బాగున్ను, మళ్ళీ గిఫ్ట్లు వచ్చున్ను అని ఒక సరదా అనమాట. ఇదేంటి ఇంత కరువులో ఉంది అని అనుకోకండి, అదొక హ్యాపీనెస్. రాఖీ కట్టడం, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళకి హారతి ఇవ్వడం, ఆ హ్యాపీనెస్ మళ్ళీ రోజు రాదు కదా. మా తమ్ముడు యాక్చువల్లీ నేను తినిపిస్తే తిండు, బట్ అక్క వీడియో తీస్తుంది కదా, దానికి కూడా కొంచెం తినిపిద్దామా అనుకొని తినిపిస్తున్నాడు. మా కార్తిక్కి స్వీట్ అంటే బాగా ఇష్టం, నాకు కూడా ఇష్టం అని అడిగి తెలుసు, అందుకే నాకు కూడా కొంచెం ఇచ్చాడు. మళ్ళీ అక్క ఫీల్ అవుతుంది కదా అని అక్షింతలు వేసాను. కాలు మొక్కుదాం అనుకుంటున్నారు వాళ్ళు. పర్వాలేదు, మీరు వీడియోలో చూసి ఎంత మర్యాద ఇవ్వక్కర్లేదు నాకు అని చెప్పాను. నెక్స్ట్ మా చెల్లి అయితే రెడీ అయిపోయింది. అక్క నాకు కూడా రాఖీ కట్టించు అని. మా చెల్లి చిన్నదే కాబట్టి రాఖీ కట్టలేదు కదా, అందుకే నేను ఎత్తుకొని కట్టిద్దాం అనుకున్నాను. తను చేయి పెట్టిస్తే చాలు, నేను కట్టిస్తాను. అలాగే నాకు 2 వాటాలు కాదులే, ఒక్క వాటానే. మా చెల్లితో కూడా కట్టించేయాలి కదా అనుకొని తను ఎత్తుకొని అయితే నేను కట్టించిస్తున్నాను. తను ఎత్తుకొని కట్టించుకోవాలంటే కొంచెం కష్టమే, అందుకు కిందకి దించేసి కట్టించేద్దామని ఫిక్స్ అయిపోయి దాన్ని దించేసి నేనైతే కట్టడం స్టార్ట్ చేస్తాను. మా రజేష్కి చెల్లి అంటే ఇష్టం అనమాట. ఫాస్ట్గా కట్టేరా అని అంటున్నాడు.
మా కార్తిక్ అక్క కడితేనే ఎక్కువ వాడికి, అందుకే చెల్లి కడుతుంది కాదు అన్నట్టు ఓవర్ యాక్షన్ ఇస్తున్నాడు. మా చెల్లి కట్టింది చాలు, ఇంక నేను కడతానమ్మా, చెల్లి నువ్వు పట్టుకో, అది ఒక దగ్గర ఉండట్లేదు అని చెప్పాను. మా అమ్మ చెల్లి పట్టేలోగా నేనైతే మళ్ళీ దాని వాటర్లో కూడా రాఖీ అయితే కట్టడం స్టార్ట్ చేశాను. మా చెల్లి నన్నే చూస్తుంది, ఇదే నా రాఖీ కట్టిస్తుంది, ఇది కూడా గిఫ్ట్ తీసేసుకుంటుందా అని. గిఫ్ట్ చెల్లికే, రాఖీ మాత్రం నేను కడతాను. అదిగోండి కార్తిక్, చెప్పాను కదా వాడికి రాఖీ కట్టించుకోవాలంటే ఎంతమంది పట్టుకోవాలో చూసారు కదా మీరే. ఇక వాడికి వీడియో తీస్తామంటే వీడియో కాదు, ఫస్ట్ వాడికి రాఖీ అవ్వాలి, అందుకే మా పిన్ తీస్తున్నారు వీడియో. నేను దగ్గర ఉంటే కొంచెం వాడికి భయం ఉంటుందని. ఇంక చెల్లి ఎంతసేపు కడుతుంది, నేను కట్టేస్తే వాడు ఒక దగ్గర ఉంటాడని కట్టేసాం. ఇదే ఫస్ట్ టైం మా చెల్లిది అనమాట. ఇదిగోండి అప్పుడే కార్తిక్కి 2 రాఖీస్ అయిపోయాయి, ఇంకా 2 వస్తాయి అన్నమాట ఇప్పుడు. ఇంక మా చెల్లి అయితే స్వీట్ తినిపించేస్తుంది దాని చేత. మళ్ళీ తిరిగి రజేష్ పెడితే కూడా తినేసింది. మా కార్తిక్ నాకు పెట్టదేటా అనుకొని వాడే పెట్టేసుకున్నాడు. వాడికే చాలదు, ఇంక దానికి పెట్టమంటుంటే ఉండు కొంచెం నేను తినేసి పెడతా అన్నట్టు పెడుతున్నాడు. అది అసలు ఇటు సైడ్ ఫేసే తిప్పట్లేదు, కెమెరాలో చూపెడదామన్నా సరే. మొత్తానికి అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసేసుకుంది, అక్షింతలు వేసేసారు. నెక్స్ట్ మేము ఇది అయ్యేలోగా మా రాఖీ రక్షాబంధన్ ఇంకా ఇంకో చెల్లి అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అదిగోండి వచ్చేసింది జోష్న చెల్లి రాఖీ పట్టుకొని. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కార్తిక్ కట్టినప్పుడు రాఖీ ఎక్కడో పడేసింది, ఈసారి రాఖీ భద్రతంగా తీసుకొచ్చింది అనమాట. తనకు కొంచెం హెల్ప్ చేసేసి ఆ ప్లేట్లో అయితే మేము అన్నీ పెట్టేసాము. మేము హెల్ప్ చేసినందుకు ఫాస్ట్గా అన్నీ అయిపోయాయి. ఇంకా కెమెరా నేను పట్టుకునేలోగా అది ఇద్దరు అన్నీలకి రాఖీ కట్టేస్తుంది. ఇదిగో ఫస్ట్ రజీస్ అన్ని పెద్దన్ని కాబట్టి రాఖీ కడుతుంది. దానికి ఎంత ఇష్టమో పాపం, చాలా దూరం నుంచి మా ఇంటి దగ్గరికి అయితే వస్తుంది అనమాట. ఇంత దూరం మా కోసం వచ్చి కడుతుంది కాబట్టి గట్టిగా ఉండాలి గిఫ్ట్. మరి లాస్ట్ వరకు వెయిట్ చేసి కన్ఫామ్గా ఆ గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూడండి. చాలామంది నా షార్ట్ చూస్తే మాత్రం గుర్తుపట్టేస్తారు గిఫ్ట్ ఏంటో, బట్ కొంచెం వెయిట్ చేసి చూడండి ఏం గిఫ్ట్ ఇచ్చామో. కార్తిక్ చిన్నోడు కాబట్టి అప్పుడే అంత పెద్ద గిఫ్ట్ కాకుండా చిన్ని గిఫ్ట్తో సరిపెట్టిస్తున్నాడు. రజీష్ కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా, కొంచెం పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ కార్తిక్ గడికి అయితే చిన్ని కార్తిక్ తమ్ముడు, జోష్న కార్తిక్ తమ్ముడు అవుతాడు కదా. మా చెల్లి చూస్తుంది చుట్టూరు, ఎవరా ఈ అమ్మాయి మా అన్ని కడుతుంది అని. దానికి ఇంకా తెలియదు కాబట్టి మా కార్తిక్ నాతో పాటు ఎలాగా కట్టించుకున్నాడో జోష్న చేత కూడా అంతే బుద్ధిగా కట్టించుకుంటున్నాడు రాఖీ అయితే. నెక్స్ట్ వాళ్ళు రాఖీ కట్టించడం అయిపోయింది, వాళ్ళిద్దరికి స్వీట్ అయితే పెట్టేసింది. అక్షింతలు కూడా కార్తిక్ గడికి వేసింది. కార్తిక్తో ఒక ఫోటో తీసుకుంటానంటే వాడు నించున్నాడు. నేను ఫోటో తీయకుండా వీడియో తీశాను వాళ్ళిద్దరికి. ఇదిగోండి గిఫ్ట్ ప్యాక్లో కనిపిస్తుంది కదా, అదేంటో మీకు తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా. యాక్చువల్లీ రజీష్ ఏంటంటే అంత హైట్ ఉన్నాడు కదా, జోష్న చాలా పొట్టు కాబట్టి అంతగా కనిపించట్లేదు. మా కార్తిక్ అయితే మనీతో సరిపెట్టేశాడు. నెక్స్ట్ ఒక డ్రింక్ ఇచ్చేసి తాగి అక్క అని అనేసాడు. అయిపోయింది, వాడి గిఫ్ట్ అయితే అక్కడితో సరిపోయింది. నెక్స్ట్ జోష్న అయితే వెళ్ళిపోయింది అనమాట, తనకి స్కూల్ పని ఏదో ఉందని. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి హారతి అయితే ఇద్దరికి ఇచ్చేస్తున్నాను. మా తమ్ముడు చూస్తున్నాడు, ఇదే ఎంత ఓవర్ యాక్షన్ వస్తుందంటే గట్టిగా అడుగుతుంది గిఫ్ట్ ఏంటో అని. హారతి ఇవ్వగానే స్టార్ట్ చేస్తాను అనమాట నేను కూడా. ఫస్ట్ ఇద్దరు బాగుండాలి, వాళ్ళ లైఫ్లో అనుకున్నవన్నీ అయిపోవాలనుకొని వాళ్ళకి దిష్టి తీసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ అడుగుతున్నాను, వేయండి గిఫ్ట్ ఏది, నా గిఫ్ట్ ఇవ్వండి అంటే కార్తిక్ ఏమో హారతి మేము తీసేసుకుంటాం అక్క అన్నట్టు హారతి తీసేసుకుంటున్నాడు. నెక్స్ట్ రజీష్ అయితే ఇచ్చాడు అన్నమాట ఫస్ట్ 500 నోటు. యాక్చువల్లీ మా కార్తిక్ ఏటిస్తాడని ఆలోచిస్తున్నాను. ఆ కార్తిక్ కూడా విద్యారు లేదు, 500 ఇచ్చాడు. ఏంటి అందరికీ గిఫ్ట్లు కొన్నారు, దానికి గిఫ్ట్ లేదు అనుకోకండి. గిఫ్ట్ నాకెందుకు లేదంటే నాకు వాళ్ళు ఏం కొనేసి ఇచ్చినా సరే అంతగా నచ్చదు. అంటే నేనే అందరికీ ఎంచుతాను కదా, ఇంకా నాకు కొనేసి ఇవ్వాలంటే నేను ఇంకెన్ని ఎంచుతానో అనుకొని వాళ్ళు నాకు ఇంకొనేసి ఇవ్వరు, నాకు మనీ ఇచ్చేస్తారు. నీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకో లేదా నీకు నచ్చింది కొనుక్కో అంటారు. మా చెల్లికి కార్తిక్ ముందు మనీ ఇచ్చేసాడు. నెక్స్ట్ వాళ్ళ అన్న ఏమిస్తాడా అని చూస్తుంది. 2 డ్రెస్సులు అయితే తీసాడు అనమాట. కార్తిక్ మనీ ఇచ్చాడు, రజీష్ అన్నీ ఏమో డ్రెస్సులు తీసాడు. ఇదిగోండి డ్రెస్సులు ఫుల్గా చూపించాలి కదా, మళ్ళీ సరిగ్గా కనిపించదు అనుకొని మా పిన్నికి అన్నీ తీసి చూపించి పిన్ని అన్నాను. పింక్ అండ్ వైట్ కొంచెం పెద్దదే తీసాం, మా చెల్లి పెరుగుతుంది కదా బాగుంటుంది అని. ఇంకోటి ఏంటంటే సరిగ్గా దానికి సరిపోయేది స్కై బ్లూ కలరు, చాలా బాగా కుదిరిపోయాయి అనమాట వెళ్ళగానే డ్రెస్సెస్ అయితే.
మా చెల్లికి నచ్చాయని అనుకుంటున్నాం. చెల్లి నచ్చాయి అంటే చూస్తుంది కానీ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే చిన్నదే కదా. ఆ డ్రెస్సుల్లో ఇది కూడా కలిసిపోయింది కదా, అంత వైట్గా ఉంది. నెక్స్ట్ ఇంకో చెల్లి అయితే వచ్చింది రజేష్కి పనికి టైం అయిపోతుంది, అందుకే సగం దూరం నుంచి వచ్చాడు అనమాట. పని అంటే ఏదో పని కాదు, నార్మల్గా జస్ట్ బయటకు వెళ్ళాడు అనమాట. దీనికోసమని చాలాసేపటి నుంచి వాడు వెయిట్ చేస్తున్నాడంట. ఇంతలో నేను కూడా వెళ్ళి జోష్న వాళ్ళ తమ్ముడికి, ఇదిగో సోనీ ఈ అమ్మాయి పేరు, వీళ్ళ తమ్ముడికి కూడా కట్టాను. బట్ నేను ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను, అందుకే వాళ్ళకి వీడియో తీయలేదు. చాలా అంటే చాలా సారీ వాళ్ళకి. నేను వీడియో తీస్తానని వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, బట్ నేను తీయడం అవ్వలేదు. ఇంకా మా గంగబాబాయ్ వీళ్ళందరూ ఫుల్ హుషారులో ఉన్నారు. ఇంతలో కార్తిక్ ప్రతిదానికి ఏడుస్తాడు పాపం, తను కడతానంటే వినట్లేదు అసలు. వాళ్ళకు కూడా నేను తీయాల్సింది, నేను రాఖీ కట్టినట్టు. నేను వెళ్ళిన టైంకి వాళ్ళ ఇంట్లో కూడా ఫోన్లు లేవన్నమాట, నాకు తీయడం అవ్వలేదు. జోష్న వాళ్ళ తమ్ముడైతే మనీ ఇచ్చాడు, సోనీ వాళ్ళ తమ్ముడైతే డ్రెస్ ఇచ్చారనమాట. లాస్ట్లో నేను ఓపెన్ చేశాను, మీరు కూడా చూడండి. ఆ గిఫ్ట్ నేను అసలు అనుకోలేదు గిఫ్ట్ వస్తుందని, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూడా నాకు ఈసారి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు. ఈసారి కదా ఎప్పుడు ఇవ్వరు, ఎందుకంటే నాకేం నచ్చదు కాబట్టి, నాకు నచ్చింది నేను కొనుక్కుంటా కాబట్టి. ఇంతలో వీళ్ళిద్దరికి కూడా అయిపోయింది అనమాట రాఖీ. రక్షాబంధన్ లాస్ట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోయింది రక్షాబంధన్. ఈరోజు అంతా రేపంతా కూడా ఉంటే బాగుండు, మళ్ళీ గిఫ్ట్ వచ్చేది అని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అయిపోయింది సోనీ రక్షాబంధన్ కూడా. రజేష్ మళ్ళీ సేమ్ గిఫ్ట్ ఇద్దరు చెల్లెలకి అయితే ఇచ్చేసాడు. రజేష్కి 4 రాఖీలు నిండిపోయి, ఇంకా కార్తిక్ కూడా మనీతో సరిపెట్టేశాడు. నాకన్నా పెద్దక్కలు కదా, వాళ్ళకేం గిఫ్ట్లు కొనగలను నేను అనుకొని మనీతో సరిపెట్టేసాడు అనమాట సోనీకి అయితే కార్తిక్ గడు. నెక్స్ట్ నేను చెప్పాను కదా, సోనీ వాళ్ళ తమ్ముడు శశి అయితే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గిఫ్ట్ నేను ఇట్లా ఇస్తారు అని. బట్ ఇవన్నీ నాకు అంత హ్యాపీనెస్ ఇవ్వవు అనమాట. అలా అని మనీ ఇస్తుందని నేను అనుకోను. నా కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ మా తమ్ముడికి కట్టడం, నేను వెళ్ళి వాళ్ళకి కట్టడమే నాకు పెద్ద విషయం అనమాట. మొత్తానికి డ్రెస్ చూసారు కదా, చాలా బాగుంది. థ్యాంక్స్ శశి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బాయ్ బాయ్.